సుబ్రహ్మణ్య రాజు అన్నారే? చెప్పండి. నా పూర్తి పేరు మదన్. ఫ్రెండ్స్ అంతా అందంగా టూకీగా సుబ్రహ్మణ్య రాజు అని పిలుస్తారు. అవును, ఈ హోటల్లో ఎలా మీరు? అదే అనాథను కదా, అందుకే ఇట్లాంటి హోటల్స్ లో ఉండాల్సి వచ్చింది. అది సరే, అనాథ ఎక్కడైనా 5 స్టార్ హోటల్లో స్టే చేస్తాడా? డోంట్ బ్లఫ్. రిచ్ అనాథను, రిచ్ అనాథ. మరి ఫైర్ ఇంజిన్? అదంతా మంటలు వస్తేనే, మిగతా టైంలో హాబీ. కరెక్ట్. డబ్బున్న వాళ్ళ అబ్బాయిలు ఇలా షిప్పులు నడపడం, ప్లేన్లు నడపడం ఇవన్నీ హాబీగా పెట్టుకుంటారే, అదే విధంగా వీరు ఫైర్ ఇంజిన్ నడపడం హాబీగా పెట్టుకున్నారు. బాగా నడపండి. నౌ ఐ క్యాచ్ ద పాయింట్. అయ్యో, నేను చెప్పాలనుకున్నాను, మీరే చెప్పేశారా? మీ అమ్మాయి కూడా క్యాచ్ ది పాయింట్ అంటే డాడీ. నా పేరు డాడీ కాదు, శివరాం. మీసో లేకుండా భలే హ్యాండ్సమ్ గా ఉన్నారు. కిరసాలు కూడా కట్టు. బాగుంది. ఏం చేద్దాం డాడీ? దానికేం పర్వాలేదు, అదే పెరుగుతుందే. అది కదండి, బెంగళూరులో ఆర్ట్ ఎగ్జిబిషన్, ఫ్లైట్ డిలే అయింది. ఈ రోజు మేము వెళ్ళాలి. ఇప్పుడు ఏం చేద్దాం? స్పీడ్గా పరిగెత్తినా 3 రోజులు పడుతుంది. వెంటనే టాక్సీ ఎంగేజ్ చేసి పోదావా? ఏంది, బెంగళూరుకా? అయ్యో, బెంగళూరు క్యాచ్ మై పాయింట్ భయంకరంగా వర్కౌట్ అయిందా? మన బండ్లో పోదాం రండే. ఎందుకులేండి, అదేం కుదరదు. ఏసీ కాలు ఎప్పుడైనా పోయినారా? రండే. అయ్యో, ఏడు పెట్టి పట్టుకుపోతున్నాడు, లోపల డబ్బుందమ్మా. పోదండి. అనుకున్న పని అంతా అయింది కదా.